ఇరాన్లో అంతర్గత యుద్ధం తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఊచకోతలు స్టార్ట్ అయ్యాయి. ఇంటర్నెట్ బంద్ అయిపోయింది. మాకు ఇస్లాం మతం వద్దు, ఈ గురకాలు వద్దు, ఈ షియాలా వద్దు, ఈ ముల్లా ప్రభుత్వం వద్దు అని చెప్పి మొత్తం ఒక 5,000 మంది ప్రాణాలు తీసేశారనమాట. అసలు అల్లకొల్లోలంగా తయారైంది. చాలా బాగుంటుంది వీడియో, పూర్తిగా చూడండి. ఓకే, ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. అయితే ఇస్లామిక్ సోదరులు ఎవరైనా ఉంటే దయచేసి ఈ వీడియో చూడకండి, మీ మనోభావాలు దెబ్బతింటాయి. ఎందుకంటే మొత్తం దాని మీద డిపెండ్ అయ్యి ఉంది స్టోరీ అని. ఎందుకంటే మనం ఫ్యాక్ట్ చెప్పాలి. ఎందుకంటే నేను ఇరాన్ వెళ్ళాను, అక్కడ 2 అమ్మాయిలతో ఉన్నాను. ఒక అమ్మాయి షియాలకు సంబంధించిన అమ్మాయి, ఒక అమ్మాయి పర్షియన్లా అమ్మాయి. సో ఈ అమ్మాయి చెప్పింది గవర్నమెంట్కి ఎగ్నిస్ట్గా, ఈ అమ్మాయి గవర్నమెంట్ పాజిటివ్గా చెప్పింది. 2 అమ్మాయిలు చెప్పింది నేను మీకు చెప్తాను, మీరు విని తీరాలి. చాలా బాగుంటుంది స్టోరీ. అయితే ఇక్కడ ఫస్ట్ మీకు ఇరాన్ యొక్క చరిత్ర చెప్పాలి. 1970 వరకు పల్లవి రాజు గారు పరిపాలించేవారు ఈ ఇరాన్ని. సో వీళ్ళకున్న మతం ఏంటి అంటే, ఇప్పుడు మీ అందరికీ అసలు ఇరాన్ ఇస్లామిక్ దేశం కాదు, ఇరాన్ ఒక పర్షియా దేశం. పర్షియా దేశానికి మతం జొరాస్టర్, హైవాస్కా. మీరు చూస్తున్నారు కదా, ఈయనే దేవుడు హరోగమాస్తా అని. నాకు నోరు తిరగట్లేదు కానీ నచ్చిపోకోడిని. హరోగమాస్తా అగ్గి, వాళ్ళ దేవుడు అగ్గి. అగ్గేస్తారు, అగ్గి చుట్టూ అందరూ ప్రార్థన చేస్తారు. నా ఇరాన్ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది. రతన్ టాటా గారి మతం, రతన్ టాటా గారు ఆ మతంలోనే వచ్చారు. ఆ మతం ఏం చెప్తుందంటే, దానం చేస్తే స్వర్గంకి వెళ్తారు. ఎంత దానం చేస్తే అంత స్వర్గంకి వెళ్తారు. అందుకే ఆ మతానికి చెందిన ప్రతి ఒక్కరు దానం చేస్తూనే ఉంటారు, దానం చేస్తూనే ఉంటారు. ఆ మతం యొక్క సిద్ధాంతం అది. ఆ వీడియోలు చూడండి, మీకు అర్థమవుతుంది. ఓకే, అలాగ ఉన్నది. సో అలా ఉన్న టైంలోని ఈ ఇస్లామిక్ మతం మన సౌదీ అరేబియా నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తుంది. మత మార్పులు జరుగుతున్నాయి, మీ అందరికీ తెలుసు. మొత్తం ప్రపంచం అంతా ఇస్లామిక్ మతం అవ్వాలని వాళ్ళందరూ ప్రయత్నిస్తున్నారు. ఆ క్రమంలో ఈ పర్షియా రాజుని ఎలాగైనా మనం పడగొట్టాలని చెప్పి, ఈ అమ్మాయిలకి స్వేచ్ఛ ఎక్కువ ఉంది, అమెరికా వల్ల ఇది అంటే, అప్పుడులో అమ్మాయిలు ఎలాగనో చెడ్డీలు, బికినీలు, మిడ్డీలు ఫ్రీగా ఉండేవాడు. గురకాలు ఉండేవి కాదు, రోడ్ల మీద చాలా హ్యాపీగా తిరిగారు. అమెరికా ఎలా ఉండేదో ఇరాన్ కూడా అలాగే ఉండేది. అయితే ఈ ఇస్లామిక్ వీళ్ళు వచ్చి ఆ రాజు తప్పులు ఆడి మీద, పల్లవి రాజు మీద అభియోగాలు వేసి అవన్నీ చేసి ఆ పల్లవి రాజుని సైడ్ చేసేసారు. పల్లవి రాజుని సైడ్ చేసి ఈ కమేని, సీనియర్ కమేని గారు రంగంలోకి వచ్చారు. సీనియర్ కమేని, ఈ సీనియర్ కమేని సుప్రీం అయిపోయి ఇంకా ఆ పల్లవి రాజుని చంపేయడం అన్నీ చేశారు. ఆ పల్లవి రాజు కొడుకు అమెరికా పారిపోయారు. ఇప్పుడు ఆడే యుద్ధాన్ని స్టార్ట్ చేశారు. ఓకే, మళ్ళీ పాయింట్ కొద్దాం. అయితే ఆ తర్వాత ఈ కమేని గారు వచ్చారు. ఈ కమేని గారి ప్రభుత్వం అంతా అయిపోయింది. ఇప్పుడున్న కమేని ఎవరైతే ఉన్నారో 81 సంవత్సరాలు. ఈడే అన్నిటికీ దరిద్రానికి కారణం. దేశం పేద స్థితిలోనే ఉంది, ఎదుగుదల లేదు. ఆయిల్ ఉంది కానీ అమెరికా ఆంక్షలు అన్నీ ఉన్నాయి. ఐదతనం లేనట్లు ఆయిల్ ఉన్నాయి. అసలు నిజంగా తలుచుకుంటే ఇరాన్ ప్రపంచంలోని 2 డబ్బున్న దేశం అవ్వాల్సింది. ఏం చేస్తాం, అమెరికా ఆంక్షల వల్ల అలాగైపోయింది. అయితే ఎంత బాగానే ఉందన్న టైంకి 2022లో అగ్గి స్టార్ట్ అయింది. పేద దేశంగా అవుతుంది, రోజు రోజుకి ఆంక్షలు అన్ని పేద దేశం అవుతుంది. అయినా కూడా ప్రజలేం పట్టించుకోవట్లేదు. వెళ్ళిపోతుంది, మనకు రొట్టు దొరుకుతుంది, గురకాలు వేసుకున్నాం, అల్లాహు అక్బర్ అనుకుని అలా వెళ్ళిపోతున్నారు. అయితే 2022లో ఏమైందంటే, గురక వేసుకోమన్నారని చెప్పి యుద్ధం జరిగింది. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చీర కట్టుకోమన్నారని యుద్ధం ఎలా స్టార్ట్ అయిందో, 2022లో ఈ ఇరాన్లో గురక ఒక అమ్మాయికి కొన్ని ఎంట్రుకలు బయట కనబడ్డాయి. గాలికి ఏదో ఎగిరిపోయి గురక సరిగ్గా లేకపోతే ఎంట్రుకలు కనబడ్డాయి. అప్పుడు ఆ పోలీసులు తీసుకెళ్ళి అమ్మాయిని జైల్లో వేసి కొట్టి చంపేశారు. అది తెలుసుకున్న ప్రజలు, మెయిన్ అమ్మాయిలు, మాకు ఈ మతం వద్దు, మాకు ఈ మతం వద్దు, మీ ఇస్లాం మతం వద్దు, మేము పర్షియా మతంకి వెళ్ళిపోతాం, మాకు ఈ మతం వద్దు, ఇబ్బందిగా ఉంది, మాకు ఈ గురకాలు వద్దు, మేము తీసేస్తామని పెట్టారు. అంతే కదా. ఇప్పుడు ఆడదానికి స్వేచ్ఛ ఇంపార్టెంట్. నువ్వు స్వేచ్ఛ ఇవ్వకపోతే ఏం చేస్తారు ఎవరైనా అంతే. మగాడు అక్కడ రాలేదు, ఆడవాళ్ళందరూ రోడ్ల మీదకి వచ్చి ఒక దగ్గర 50,000 మంది ఆడవాళ్ళు. ఈ హనియా నాకేం చెప్పిందంటే, అన్వేషణ నువ్వు నమ్మవు, ఈ హనియా గురక తీసేసే తిరిగేది. నాతో ఉన్నంత వరకు గురక లేదు, అమ్మాయికి క్యాప్ ఉంది నెత్తి మీద, తిరిగేది. నాకేం పర్వాలేదు, చంపేస్తే చంపేది, నాకు మా నాన్న అలాగే తిరగమని చెప్పారని చెప్పింది. వాళ్ళ నాన్నగారు కార్ డ్రైవర్. అయితే ఈ హనియా ఈ గురకాలు వేసుకోలేని వాళ్ళు రోడ్డు మీద తీసుకొచ్చి చంపేశారట. అందరూ అంటే వీడియోలు తీయనివాడు, ఎందుకంటే గన్నలతో ఉండి ఒక 100 మంది రౌండ్గా ఉండి అమ్మాయిని తీసుకొచ్చి తలలు తీసేసేవారట, తలలు పట్టుకొని తీసేవారట. మీరు గురక వేసుకోకపోతే మీ పరిస్థితి ఇలాగే ఉంటుందని భయపెట్టేవారట అని చెప్పింది. అది చెప్తే నాకు బాధ అనిపించింది. అయితే అలా చేస్తే సో ఆడవాళ్ళు కదా, మరి ఇప్పుడు మగవాళ్ళ ప్రొటెస్టులనే అనగదోస్తున్నారు, ఆడవాళ్ళు ఊరుకుంటారా? నెమ్మదిగా కామప్ చేశారు.
చంపాల్సిన వాళ్ళు చంపేశారు, అన్నీ చేసేశారు. కానీ ప్రజల్లో అయితే కొంచెం ఇది స్టార్ట్ అయింది. అప్పుడు స్టార్ట్ అయింది. ఆ తర్వాత అలా ఈ 2022 నుంచి 2026 వరకు దగ్గర దగ్గర ఒక 6-7 ప్రొటెస్టులు స్టార్ట్ అయ్యాయి. ప్రతిసారి స్టార్ట్ అవ్వడం ఏదో ఒకటి ఇలా దిగిపోవడం. ఏమండి మీకు తెలిసిందే కదా రాజకీయం ఎలాగుంటుందో. ఇప్పుడు రేపుల కోసం చేస్తున్న నేను ఈయన్ని ఎలాగైనా ఆపాలని చెప్పి చెల్లికి నాకు రేపు అంటగట్టారా? అదే ప్రభుత్వం. అలాగే రాజకీయం అలాగే ఉంటుంది. ఏదో చేసి ప్రొటెస్టులన్నీ ఆపేశారు. కానీ ఈసారి జరిగిన ప్రొటెస్టు ఇంకా ఆగే ప్రసక్తే లేదు. ఇరాన్ ప్రభుత్వం కుప్పకూలిపోబోతుంది. ఇరాన్ జెండా మారిపోబోతుంది. మొత్తం ప్రభుత్వం అంతా మారిపోబోతుంది. ప్రజలందరికీ మంచి రోజులు రాబోతున్నాయని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. ఇంకా గురకాలు ఉండవు. ఈసారి మనం ఇరాన్ వెళ్ళేటప్పుడు గురకాలు లేని ఇరాన్ నేను చూపిస్తాను, మీకు అర్థమవుతుంది అప్పుడు. అయితే ఈ అమెరికా వెళ్ళిపోయిన పల్లవిరాజు ఎవడైతే ఉన్నాడో ఆ పల్లవిరాజు అక్కడి నుంచి రెచ్చగొడుతున్నారు ఈ జనాలు. ఈ రెచ్చగొడుతుంటే వీళ్ళు ఇక్కడ రెచ్చిపోతున్నారు. మనం తెహరాన్ మార్కెట్ చూపించాను. ఆ తెహరాన్ మార్కెట్ నుంచి యుద్ధం స్టార్ట్ అయింది. ఆ తెహరాన్ మార్కెట్ సూపర్ ఉంటుంది. ప్రపంచంలోనే అతి బెస్ట్ మార్కెట్లో ఆ తెహరాన్ మార్కెట్ ఒకటి. ఒక వీడియో చూడండి, మీకు నచ్చుతుంది. హ్యాండ్ స్క్రీన్లో అన్ని ఇరాన్ వీడియోలు ఇస్తాను, ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ తెహరాన్ మార్కెట్ నుంచి స్టార్ట్ అయింది. ఆ తెహరాన్ నుంచి ఇస్ఫహాను మొత్తం ఇరాన్ అంతా స్ప్రెడ్ అయింది. ఆ విప్లవం అంతా ఇరాన్ అంతా స్ప్రెడ్ అయింది. ఇంకా అయిపోయింది. అయితే ఎంతవరకు వెళ్ళారంటే ఒకప్పుడు ఈ సుప్రీం లీడర్ ఖమేనీ అంటే పోసుకునేవారు. ఎవడైనా ఆడిని ఒక మాట అంటే ఆ తలకాయ తీసేవారు. ఇప్పుడు అమ్మాయిలు గురకాయ తీసేసి ఆడి ఫోటో పెట్టుకొని ఆ ఫోటోకి అగ్గి అంటించి సిగరెట్ నోట్లో పెట్టుకొని అందరూ స్టైల్గా కాలుస్తున్నారు. అరే ఖమేనీ చూడరా నీ బతుకు అనేసి. సో ఈ 81 ఏళ్ళోడికి పిల్లకలు టచ్ అయిపోయి బీపీ ఎక్కువైపోయి నన్ను ఇలా చేస్తారని చెప్పి ఇంటర్నెట్ కట్ చేశారు. ఇంటర్నెట్ కట్ చేస్తే మరి ఎలాన్ మస్క్ రంగంలోకి ఊరుకుంటాడా? శాటిలైట్ పంపించి మీకు అక్కడ ఏం జరుగుతుందో మాకు ప్రపంచానికి తెలియాలి, మాకు ప్రపంచానికి తెలియజేస్తే మేము అమెరికా రంగంలో దిగుతాం. మీరు ఇక్కడ అనొచ్చు, ఏమండి వెనిజులాలో పరిస్థితులు డొనాల్డ్ ట్రంప్ వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ని తీసుకొచ్చేసాం కదా, మరి ఇరాన్లో కూడా ఇరాన్లో అలాగ అవ్వదు. ఎందుకంటే ఇరాన్ ఈ సుప్రీము ఎక్కడ దాకున్నారో తెలియదు, ఏ అండర్ గ్రౌండ్లో ఉన్నారో తెలియదు, ఏ దేశంలో ఉన్నారో తెలియదు. అండర్ గ్రౌండ్లో ఉంటాడు, ఎప్పుడు బయటకు రాడు, ముసలోడు కదా, 81 సంవత్సరాలు ఏదైనా జరగచ్చు అనేసి అండర్ గ్రౌండ్లో ఉంటాడు. అది కాకుండా ఇరాన్ ఎప్పుడు ఏం బ్లాక్మెయిల్ చేస్తుంది అంటే నువ్వు నా దగ్గరికి వస్తే నా దగ్గర ఉన్న అణు ఆయుధాలు ఇజ్రాయెల్ మీద వేసేస్తామనేసి. అప్పుడు ఇజ్రాయెల్ కాపాడుకోవడం కోసం ఆడు తగ్గుతున్నాడు. ఇక్కడ అర్థమైందా? ఇప్పుడు నీకు అర్థమైందా? అంతే. అమెరికా నువ్వు నా దగ్గరికి వస్తే నా దగ్గర ఉన్న అణు ఆయుధాలు ఇరాన్ మీద వేసేస్తావు. ఇరాన్ అంతా పోతుంది, ఇరాన్ తుక్కు అయిపోతుంది, దేశం అంతా పోతుంది. అందుకే ఆ అణు ఆయుధాలకు భయపడి అమెరికా ఆగుతుంది. వీళ్ళ దగ్గర అణు ఆయుధాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే కొంచెం కంట్రోల్లోని వీళ్ళని ఎలాగైనా చేయాలని. ఇదంతా జియో పొలిటికల్ చాలా పెద్ద గేమ్ ఉంది ఇరాన్ వెనకాతల. సో ఇదంతా జరుగుతుంది. ఇప్పుడు ఈ ఖమేనీ ప్రభుత్వం కుప్పకూలిపోయి మంచి రోజులు రావాలని కోరుకున్నాను. త్వరగా ఈ నిరసన ఇప్పుడు ఇంటర్నెట్ ఉంటే వాళ్ళు పోస్ట్ చేసింది ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. ఇక్కడ రష్యా చైనా ఎందుకు రంగంలోకి దిగలేదంటే అలా జరుగుతుంది. లోకల్ ప్రజలు మద్దతు ఉంటేనే ప్రభుత్వాలు ఉంటాయి. ప్రజల మద్దతు లేని ఏ ప్రభుత్వం ఉండదు. ఇంకా అందరూ ఏకమయ్యారు. సో ప్రతిసారి నిరసనలు రావడం ఆగిపోవడం ఈసారి వచ్చిన నిరసన ఆగిపోయే ప్రసక్తి కనబడట్లేదు నాకు. ఆల్రెడీ డిసెంబరు లాస్ట్ కొత్త సంవత్సరంకి ముందు స్టార్ట్ అయింది. కొత్త సంవత్సరం 2025 డిసెంబర్ 28 స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఇంకా అలాగా యుద్ధం మొదలవుతూనే ఉంది. నేనే అండి హాఫ్ ప్యాంట్ వెళ్తే నిన్ను హాఫ్ ప్యాంట్తో వేసుకోవద్దాను. మగోరికి ఏముంది రెస్ట్రిక్షను? హాఫ్ ప్యాంట్ వేసుకోకూడదు అన్నారు, ఫుల్ ప్యాంట్ వేసుకోమని అన్నారు ఎయిర్పోర్ట్లో. ఏంటి నా దగ్గర ఫుల్ ప్యాంట్ లేదండి అంటే బ్యాగ్ తీసుకెళ్ళి అర్జెంటుగా నాతో ఫుల్ ప్యాంట్ వేయించారు. మరి అంత ఏదైనా మతం మత్తులో ఉన్న దేశం ఏది బాగోలేదండి. సొమాలియా చూశాను, మతం మత్తులో ఉంది. మళ్ళీ ఈ దేశాలన్నీ ఇప్పుడు ఈ ఇరాన్ కూడా మతం మత్తులోనే ఉంది. మన దేశం కూడా నేను చెప్పకూడదు కానీ తిడతారు కానీ మనం మతం మత్తులోనే ఉంచుతాం. అభివృద్ధి లేని దేశాలన్నీ మతం మత్తులోనే ఉన్నాయి. చూసుకొని కావస్తాం. అభివృద్ధి గురించి అడిగినప్పుడల్లా అల్లాహు అక్బర్ అంటారు సొమాలియాలో. ఇంకా అల్లాహు అక్బర్ అనేసరికి అందరూ అల్లాహు అక్బర్ అంటే మర్చిపోతారు అభివృద్ధి. సౌత్ సుడాన్లో కూడా అభివృద్ధి ఏది సార్ ఏది అంటే అల్లాహు అక్బర్ అంటుంది. ఆ మతం మత్తులో అందరినీ ఉంచేసి రాజకీయం చేస్తారు. ఎదన్నారు ఏది చేస్తాం. మళ్ళీ సౌత్ సుడాన్లోని కానీ సొమాలియాలో కానీ ఇరాన్లో కానీ ఇది ఉగ్రవాదులను తయారు చేసి పెట్టుకుంటారు. వాళ్ళే పెట్టుకుంటారు. ఈ హమాస్ ఎవరిదో కాదు, అసలు అందరికీ తెలియదు. ఆ హమాస్ ఎవరిది? ఇరాన్దే. ఇరాన్ తయారు చేసింది ఈ హమాస్. పెంచి పోషిస్తున్నారు ఎవరు కావాలనే. ఇదంతా రాజకీయ కుట్ర. ఇప్పుడు
ఏదైనా కావాలంటే వాళ్ళతో చేయిస్తారు, వీళ్ళు చెయ్యరు. కక్షలు గట్టాలి మరి ఈ ఇజ్రాయెల్ మీద కక్ష చేయించింది ఎవరు? వీళ్ళే, మీ అందరికీ తెలిసిందే. సో ఇలాగనమాట ఈ రాజకీయ కోణాలు, జియో పాలిటిక్స్ ఎప్పుడు దరిద్రంగా ఉంటాయి. ఏ జియో పాలిటిక్స్ బాగుండు. ఒక్క భారతదేశం ఒక్కటే మంచి దేశం, ఏ దేశంతోనూ యుద్ధం చేయదు. ఒకవేళ ఏ దేశమైనా యుద్ధం చేసినా కూడా సామరస్యంగా శాంతియుతంగా పరిష్కరిస్తుంది, కానీ ఏ రోజు యుద్ధానికి కాలు దివ్వదు. శాంతి 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 అని చెప్పి మంచిగా ఉన్న దేశం మన భారతదేశం. పుణ్య దేశం, కర్మభూమి మన దేశం. ఎనీవే, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. రేపు మీకు ఊహించిన బత్తాయి రాబోతుంది. ఆ బత్తాయి వీడియో చూసి మీరు అందరూ నవ్వుకుంటారు. డోంట్ మిస్ టుమారో వీడియో. అండ్ జై హింద్.